హాయ్ ఫ్రెండ్స్, ఏంటి రాజేశ్వరి గారు ఉదయాన్నే ఏదేదో కవర్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇదిగోండి, నేనైతే ఈ కలువ పువ్వు సీడ్స్ అండి. ఈ విత్తనాలు నేను మీషోలో ఆర్డర్ చేశాను, 87 రూపాయలంట. మరి ఇవి వేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నాకైతే కలువ పువ్వులు పెంచుకోవాలని అనుకుంటున్నానండి. నాకైతే అసలు కుదరలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా మీషోలో ఆర్డర్ చేశానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ప్యాకెట్ ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా. మరి ఎలా వస్తాయని తెలీదు. నేనైతే యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ చూశానండి, ఎలా నాటుకోవాలి ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తంగా ఇదైతే నేను 97 రూపాయలకు కొన్నాను. 20 విత్తనాలు ఉన్నాయండి. అయితే ఎలా నాటుకోవాలో చూశాను. సాఫ్ట్గా ఉన్న వేపు అరగదీసి వెయ్యాలి అని చెప్పారు. నేనైతే మరి ఈ కలర్స్ కూడా నాకేం తెలియదు ఫ్రెండ్స్, మరి ఏ కలర్స్ ఉన్నాయో. అందుకని చెప్పేసి ఇదిగోండి, నేనైతే 3 ఇట్లో వేస్తున్నాను. మరి ఎందులో వస్తాయో మనకైతే తెలీదు. బాగా కాస్త విత్తనాలు అంటే మొలకలు వచ్చిన తర్వాత మట్టిలో వేసి వేద్దాము, ఒక టబ్లో వేద్దాము అని అనుకుంటున్నానండి. ఇవి అయితే అరగదీసి వెయ్యాలని చెప్పారు, తొందరగా వస్తాయి అని. అయితే ఒక వేపు అరగదీయాలి, ఇలా సూదిగా ఉన్న వేపు వేసేయాలి అని చెప్పారండి, మొక్క వేయాలి అనేసి. అంటే నేను యూట్యూబ్లోనే చూశాను, అందుకని చెప్పేసి ఇలా అరగదీస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే అడ్డం పెట్టుకొని వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను నా చేతితో నేను ఈ విత్తనాలు, తామర విత్తనాలు వేయడం. విత్తనం ఈ విత్తనం చూడండి ఎలా తేలుతుందో. ఆ విషయం కూడా చెప్పారండి, నేను ఒక ఛానల్లో చూశాను. ఏ విత్తనం అయితే పైకి తేలుతుందో అది మొక్క రాదు అనేసి. ఇదిగోండి, ఇది ఒకటి తేలింది. మొత్తం విత్తనాలు కదా, అందులో 6 వేసాను. 6 వేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను 5 విత్తనాలు వేసాను. ఒకటేమో తేలిపోయింది. ఇందులో కూడా 5 వేసానండి. ఇదిగోండి, ఈ పక్కన పెడుతున్నాను. ఇందులో అయితే 10 వేసాను అనమాట. ఇదిగోండి, ఇందులో 3 విత్తనాలు పైకి తేలిపోయి. మరి ఎన్ని మొలకలు వస్తాయో తెలియదు. నేనైతే ఇలా పక్కన పెట్టేసి వదిలేస్తున్నాను, అంటే ఇలాగే పెట్టమని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొలకలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చేసేస్తున్నారు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, నేను చెప్పాను కదండి ఇంతకుముందు, నేను మీషోలో దగ్గరికి పెట్టచ్చు, నేను మీషోలో కలువ పువ్వు విత్తనాలు తెప్పించానండి. అవి ఆల్రెడీ ఇందులో వేసాను, మొలకలు వచ్చాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, ఇలా మొలకలు వచ్చాయి అన్నమాట. నేను 21 విత్తనం వేస్తే 2 విత్తనాలకే మొలకలు వచ్చాయండి, మిగిలినవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలా. అందుకని చెప్పి నేను ఏంటంటే మట్టి తీసుకొచ్చానండి. అంటే నర్సరీకి వెళ్ళి వాళ్ళని అడిగాను, ఏమండి ఎలా నాటాలండి, ఇలా విత్తనాలు వచ్చాయి అనేసి. అయితే వాళ్ళు చెప్పారు, ఇలా సగం వరకు మట్టేసి మిగిలింది వాటర్ వేయండి, అందులో అవి వేసేయండి అమ్మ, తప్పకుండా వస్తాయి మొక్కలు అని చెప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా వేస్తున్నాను. 2 తెచ్చానండి, అంటే 2 వేద్దామని. ఇందులో ఒకటి, అందులో ఒకటి వేస్తానన్నమాట. ఓకేనా? అంటే చాలా రోజుల నుంచి నేను ఇంట్లో పెంచాలి అని అనుకుంటున్నానండి, కానీ అసలు అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసాను కదా. ఇందులో ఏంటంటే కొలాయి నీళ్ళు వేయకుండా నేను
బోరింగ్ వాటర్ వేస్తున్నాను అనమాట. ఓకేనా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నేను బోరింగ్ వాటర్ తీసుకొచ్చాను. వాళ్ళు ఏం చెప్పారంటే నిండుగా వాటర్ వేయండి, వాటర్ వేసేసాక అది కిందకి చేరేదాకా వదిలేసేయండి అని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి ఈ విత్తనాలన్నిటినీ నేను ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి మొలకొచ్చిన విత్తనాన్ని కూడా వేస్తున్నాను. వినాయకుడికి దండం పెట్టుకొని వేస్తున్నానండి. ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఆశతో ఉన్నానన్నమాట. మా ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి, కలపు మొక్కలు అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే వేసేసాను. ఇదిగోండి ఈ 5 విత్తనాలు మొలకొచ్చిన మొక్కతో సహా నేను ఇందులో వేసేస్తున్నానండి. వాళ్ళు ఇలాగే చెప్పారు ఇందులో వేసేయండి అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పువ్వులు వచ్చిన తర్వాత అంటే పెద్దదైన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బాయ్.